హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వే2 మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్లయితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీసిన ప్రజలు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలపై ప్రజల ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పలు గ్రామాల్లో పర్యటించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి ప్రజల నుంచి మరోసారి నిరసన సెగ తగిలింది. ప్రతి చోట స్థానికులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకే కేటాయించారని ఆరోపించారు. చీకటిపాయలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణకు యశస్విని రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు జెండా కర్ర నేలపై పడిపోయింది. అలాగే నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని రెడ్డిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయంటూ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెందిన వారికే ఇండ్లు ఇస్తున్నారని, అలాగే మిగతా పార్టీ సభ్యుల పేర్లు ఉన్న తీసేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇస్తున్నారని నిన్న జరిగిన కార్యక్రమంలో ఒకసారి చిత్రంలో చూసుకున్నట్టయితే యశస్విని రెడ్డిపై నిన్న అక్కడున్న ప్రజలు తిరగబడ్డారు. ఆమె సమాధానం చెప్పకుండానే కారులో వెళ్ళిపోయింది. ఇల్లు రావడానికి అవకాశం ఉన్నా వారికి రాకుండా అడ్డుకున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యశస్విని రెడ్డి గారు నిన్న అధికారులను ఆదేశించారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా. నేను మీ సురేష్. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వే2 మీడియా. థ్యాంక్ యూ.